జై వీరబ్రహ్మ జై గోవింద మాంబ జై. ఈ యొక్క సింగరకొండ లక్ష్మీ నృసింహస్వామి ప్రసన్నాంజనేయ స్వాముల వారి యొక్క మహాపుణ్యక్షేత్ర ప్రాంగణంలో దాచేపల్లి వెంకట సుబ్బయ్యాచార్యులు సిద్ధాంతి గారిచే నిర్మించబడినటువంటి 50 సంవత్సరాల క్రితం నిర్మించబడినటువంటి శ్రీ గోవింద మాంబా సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కుటీర స్థానంలో ఈ యొక్క వంశపారంపర్యంగా గురుతరపర సంబంధంగా అనేక యంత్ర పూజలు, వాస్తు, దేవాలయ వాస్తు, ఇళ్ల వాస్తు, జాతకరీత్యా సంబంధమైనటువంటి విషయాల మీద వెంకట సుబ్బయ్యాచార్యులు మా గురువు గారు అనేక మందికి ఇక్కడి నుండి ఈ యొక్క విద్యను సంప్రదాయబద్ధంగా వేద విద్యాపరమైనటువంటి విషయాలని అందించడం జరిగింది. ఆ తరువాత వెంకట సుబ్బయ్యాచార్యులు మా గురువు గారు తండ్రి గారైనటువంటి ఆయన ఆదేశానుసారం ఇక్కడ ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాలు జరపాలనేటువంటి ఆయన యొక్క సదుద్దేశంతో, ఆయన యొక్క సంకల్పానుసారం ఈ యొక్క ప్రతి శనివారం వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దేవస్థానం దగ్గర అన్నదాన కార్యక్రమంలో జరుగుతూ ఉన్నది. ఈ అన్నదాన సేవా కార్యక్రమంలో సహాయ సహకారములు అందించినటువంటి దాతలు మీసాల వెంకటేశ్వర్లు గారు, నారాయణ వెంకటేశ్వర్లు గారు, సత్యనపల్లి చంద్రశేఖరాచార్యులు, కాపు వీరయ్య గారు, చినకొత్తపల్లి. కొంతమంది ఊరి పేర్లు చెప్పారు, కొంతమంది చెప్పలేదు. తర్వాత పల్లె మధుసూదన్ రెడ్డి గారు, అత్తింటి శ్రీనివాసరావు గారు, ఆవుల మహాలక్ష్మమ్మ, మండవ శేషయ్య, అచ్చనాల తిరుపతమ్మ, వేర్ల చిన్న హనుమంతరావు గారు, పడిగపాటి ప్రసన్నాంజనేయులు గారు, గొట్టిపాటి వెంకట సుబ్బారావు గారు, గందళ్ళ రామాంజనేయులు గారు, తోట మద్దులేటి గారు, లక్కు రమణారెడ్డి గారు, పోలాని లక్ష్మణ్ గారు, అదేవిధంగా కురగంటి రవిశంకర్ గారు, పాణెం నాగరాజు గారు, కంకణాల వెంకటేశ్వర్లు గారు, కామినే సుబ్బారావు గారు, మూరబోయిన వీరాంజనేయులు గారు, పుల్లెల వీరయ్య గారు, టి నరసరెడ్డి గారు, పిల్లుట్ల గోపీకృష్ణ, దుద్దాల సుబ్బాయమ్మ, జజ్జా రవి, గోవింద సుబ్బారావు, అన్నవరపు దశరథరామయ్య, పసుపులేటి శ్రీనివాసరావు గారు, తిరుమల శెట్టి శ్రీనివాసరావు గారు, గుంజి అంకమ్మ గారు, అదేవిధంగా పొన్నపాటి మల్లికార్జున్ రెడ్డి గారు, వేములపాటి వెంకట నరసిరెడ్డి గారు, పాలవల్లి యనమల వెంకటేశ్వర్లు గారు, కొమ్మినేని వెంకటేశ్వర్లు గారు, పరిటాల బ్రహ్మానందం గారు, వజ్జా దీపక్ గారు, మారం మంజిరెడ్డి గారు, ఎరువుకోట రవీంద్రారెడ్డి గారు, కోట హనుమంత్ ప్రసాద్ గారు. అదేవిధంగా ఈ విధంగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారములు అందించినటువంటి దాతలు వీరికి వీరబ్రహ్మేంద్ర మహాదేవుల వారి యొక్క దివ్య అనుగ్రహం కలగాలని కోరుకుంటూ జై వీరబ్రహ్మ జై గోవింద మాంబ జై.